పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పర్యాటకులకు నివాళులు అర్పిస్తూ న్యూజెర్సీలో ప్రవాసులు ప్రేయర్ మీట్ అండ్ విజిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు బలైన అమాయక ప్రజలకు వారు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసులు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎడిసన్ మేయర్ శామ్ జోషితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బాధితులకు శ్రద్ధాంజలి అర్పించారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ప్రేయర్ మీట్ అండ్ విజిల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యకి బలైన అమాయక ప్రజలకి వారు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని భారత, అమెరికా ప్రభుత్వాలను అభ్యర్థించారు. ప్రజలు భారతీయ జెండాలు, అమెరికా జెండాలు ప్రదర్శిస్తూ శాంతి ప్రదర్శనలో పాల్గొన్నారు. పలు నగరాల నుండి వచ్చిన అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవత్వం, శాంతి, ఐక్యత వంటి విలువలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రతి ప్రాణ నష్టాన్ని న్యాయం కోసం చేసే పిలుపుగా గుర్తించాలనే సందేశం ఇచ్చారు. భారత్పై జరిగిన దాడికి తెగబడిన పాకిస్తాన్కి దిమ్మదిరిగే రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక పలువురు ఎన్ఆర్ఐలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు సామూహిక ప్రార్థనలతో బాధితుల ఆత్మలకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. నేను ఎడిసన్ నుంచి శివస్వామి మాట్లాడుతున్నాను. మొన్న 22వ తారీఖు నాడు మన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన సంఘటనకి అమాయకులైన హిందువులను టార్గెట్ చేసి చంపి ఎంతో అమానుషంగా ప్రవర్తించినటువంటి టెర్రరిస్టులను వాళ్ళు పంపించినటువంటి దేశాన్ని కంప్లీట్ వెతికి కంప్లీట్గా నిర్మూలించాలని కోరుకుంటూ 140 కోట్ల మంది హిందూ జనాభా మొత్తం ఒకటై, భారతదేశం అంతా ఒక్కటై ప్రపంచంలో అసలు ఉగ్రవాదం లేకుండా చేయాలని, ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకుంటూ అందరం ఇక్కడ సంఘటితంగా ఇంత ఎడిసన్లో చుట్టూ ఎంతో మంది జనాలు వచ్చి, ప్రజలు మొత్తం వచ్చి సంఘీభావంగా, భాషలకు అతీతంగా, మన కుల మతాలకు అతీతంగా భారతీయ ప్రజలందరూ వచ్చి నిరసన తెలుపుతూ వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాతాకి జై. నా పేరు వెంకటి కొరతే. నేను ఐఎమ్ యూఎస్ సిటిజన్ అండ్ ఆల్సో బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. దిస్ ఈజ్ టోటల్లీ ఒక హిందూయిజం మీద జరిగినటువంటి దాడి. ఇది మనం ఎక్కడ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఎవరు ఇంకా మర్చిపోలేని విధంగా వాళ్ళని శిక్షించాల్సింది డెఫినెట్గా. దానికి అమెరికాలో ఉన్నటువంటి ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు, టెర్రరిస్టులను పనిష్ చేయాలి అని చెప్పేసి. సో బిగ్ గ్యాదరింగ్ అండ్ వీఆర్ ఆల్ కండెమ్డ్ విత్ దోస్ ఇన్సిడెంట్స్ అండ్ వీఆర్ గివింగ్ లైక్ ఏ డీప్ కండోలెన్స్ టు దిస్ victims of that brutal event. Thank you. My name is Satya Dosapati. I'm a community activist in New Jersey area. So ఇక్కడ మేమందరం గ్యాదర్ అయింది పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్, ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్. 26 members, families are destroyed. సో దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం. జస్ట్ ఇప్పుడే మేము పాకిస్తాన్ కాన్సులేట్ దగ్గర జూయిష్ పీపుల్, హిందూస్ అందరం కలిసి వీ టాక్డ్ అబౌట్ ద హౌ హమాస్ అటాక్డ్ ఆన్ October 7th ఇన్ ఇజ్రాయెల్. అలాగే ఇక్కడ కూడా మన మేలో జరిగింది. సో దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం ఈజ్ ఎ క్యాన్సర్ ఆఫ్ ద వరల్డ్. బట్ ఎ బిగ్గర్ క్యాన్సర్ ఈస్ American deep state. This American deep state is the one that is funding this Islamic terrorism, and we need to address that. We have to go and say, IMF, why are you funding the Islamic terrorism? Or United Nations, why don't you recognize the 1976 Bangladesh genocide? Why is it when it comes to Hindus, you don't do anything? So the Islamic terrorism is a problem, but who is funding Islamic terrorism is American deep state. We also have to address that. Otherwise there is no peace, there is no future for this world. నా పేరు కృష్ణారెడ్డి, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ. ఈరోజు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఇక్కడ మీటింగ్ పెట్టిర్రు.
ఏదైతే హిందూస్ మీద అటాక్ జరిగిందో పహల్గామ్లా దానికి నిరసనగా విజిల్గా ఇక్కడ మీటింగ్ పెట్టారు. అయితే ఇక్కడ ఉన్న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అంతా ఒకటే మాటతో ఉన్నారు, ఏంటంటే 1.4 బిలియన్ ఇండియన్స్ని సపోర్ట్ చేస్తామని. అదే కాకుండా ఈ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో పాకిస్తాన్లో దాన్ని డిస్మాంటిల్ చేయాలి. అయితే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో వాట్ ఎవర్ ద యాక్షన్ దే టేక్, అమెరికన్ గవర్నమెంట్ నుంచి కానీ అమెరికన్ లీడర్స్ దగ్గర నుంచి కానీ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నుంచి కానీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మాకు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ విల్ టేక్ యాక్షన్ టు మేక్ షూర్ దట్ దీస్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. Hey, my name is Ankur Vaidya from Federation of Indian Associations, and we are gathered here to pay a very somber memorial for the devastating event that happened April 22nd in Pahalgam, where innocent vacationers were identified to be Hindus and shot execution style by Islamic terrorists. We condemn this heinous act. We condemn the perpetrators and those behind the scenes who support them. May our motherland, Bharat, unite. May the Indian American diaspora stand in solidarity and support, including the highest levels of the United States government, showing support for what is unprecedented attack on innocent civilians. We pray for the families of the victims, for the families of the affected, and we also cherish those that try to help the innocent victims in Kashmir to prevent further life loss. So prayers to the lives lost. May Lord Shiva give us courage to support the righteous justice being served to the perpetrators, and may we stand strong and prevent future acts of violence like this impacting innocent civilians. God bless you all. Bharat Mata ki Jai. May God bless America. Jai Hind, Bharat Mata ki Jai. Ramana Kiran Duddagi, President of One American Telugu Association. We came here to pay the tribute to the victims of the Kashmir attack. We stand in solidarity with the victims, their families and the entire nation during this time of grief. Jai Hind, and marenge marenge, chun chun ke marenge, marenge marenge, chun chun ke marenge. Jai Hind, Jai Bharat Mata. Srujal Parikh, past president and board of trustee, Federation of Indian Association. We are gathered here to condemn the cowardly act of terrorists in Pahalgaon, Kashmir. All Indians throughout the state of New Jersey gather here to mourn and condemn this cowardly act from terrorists. We here to support the government in India. We are reaching out to our senator, congressmen to support India to make necessary action. Jai Hind. పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి దుర్మార్గం, ఇలాంటి దుర్మార్గం నశించాలంటే మనము నిజం చెప్పాలంటే అటువంటి దుర్మార్గుల్ని కాల్చి చంపుడు ఇదే కాకుండా వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని వాళ్ళకు తెలియజేయాలి అని అంటే వాళ్ళకు కొట్లాడే దమ్ముంటే వాళ్ళు ఇండియా మిలిటరీతోటి కొట్లాడువను, ఇండియన్ పీపుల్స్ను, అది హిందూ మతాన్ని, హిందూ తత్వాన్ని మీద వాళ్ళు కొట్లాడి వాళ్ళు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడతానంటే ఆ దుర్మార్గాన్ని మనం సహించవలసిన అవసరం లేదు. అలాంటి దుర్మార్గులను ఏ విధమైన శిక్ష అయినా వేయాలి అనేది నా అభిప్రాయం. We support the Indian community. We hate the terrorists in the Jammu and Kashmir. We want to free the terrorists from India. Hi, I'm Padma Shri Dr. Sudhir Parikh, Chairman of the Parikh Global Media and ITV Gold, also Chairman of the Center for Asthma and Allergy and Immunology. I'm here today. We gathered, the community has gathered here to condemn the terrorist attack in the Kashmir and the way they killed our innocent tourists, Hindu tourists in the Kashmir was unacceptable, and we strongly condemn them, and we support their families, and we request our Prime Minister to track down those terrorists, identify them and give them a harshest punishment, as well as destroy all the supporting agency in the Pakistan
So this kind of terrorism doesn't happen again. Jai Hind, Vande Mataram. जय सिया राम, हर हर महादेव। जय सिया राम, हर हर महादेव। महान श्री माँ राज्य लक्ष्मी, मेरा काशी में जन्म हुआ, वहाँ से नेपाल में नेपाली राज परिवार में जो भीरकोट के हैं वो लोग, और जो ज्ञानेंद्र सरकार है उनकी बड़े भाई का ये खानदान है, हमारे साथ बगल में खड़े हैं। और देखिए, जय सिया राम, हर हर महादेव, मैं मंत्र उच्चारण से ही कुछ कहती हूँ। तो जय सिया राम, हर हर महादेव, जो बोले सो निहाल जयकारा, शेरावाली का बोल सांचे दरबार की जय। नमः पार्वती पते हर हर महादेव। तो ये अगर आप इस बात को सोचती हैं कि कश्मीर का इंसिडेंट जो है वो आइसोलेटेड है, ये नहीं है, ये नहीं है। ये जिहादी जो हैं, जिहादी मानसिकता वाले पूरे विश्व में फैले हैं और बच्चे पैदा कर कर के डेमोग्राफी चेंज कर रहे हैं। इसको समझिए, इसका सलूशन भी मोदी जी ने निकाल ही लिया है। अब कैसे है मैं इस समय अभी आपको बता नहीं सकती। अगर हम, जैसे अभी किसी ने कहा, कॉल स्पेड अ स्पेड, इस्लाम इज अ कैंसर ऑफ द सोसाइटी। मुस्लिम पॉपुलेशन जो बॉर्डर लाइन पे हैं, जिन्हें इस्लाम की कट्टरता नहीं पसंद है, उनसे मैं कहूँगी कि आप लोग आगे आइए और बताइए कि जिस तरह से हमारा धर्म भी लाखों साल पुराना है, सनातन धर्म लाखों साल पुराना है, और इसमें अगर कुछ कुरीतियाँ आईं, उसको समाज ने आगे किया और सुधारा। तो अब समय आ गया है कि इस्लाम में जो कुरीतियाँ हैं, वो जो आगे हदीस में ऐड की गई हैं, उन पर आप विचार करिए और उनको हटाइए, क्योंकि अगर आप उसको नहीं करेंगे तो ये आपका ही नुकसान होगा। आज संसार भर के लोग क्यों पाकिस्तान को एकदम अलग थलग कर दिया है उन्होंने? क्यों? निहत्थे मासूम लोगों को उनकी बताइए जरा, अपमानित करके, पुरुषों का पैंट उतार के और उनको इस तरह से निवस्त्र करके उनकी वाइफ के सामने, उनके बच्चे के सामने सिर से उड़ा दिया। रेकी करके उस स्थान पे गए। ऐसा नहीं है कि वो एकाएक आए, ये लोकल सपोर्ट था। क्यों? एक बात मुझे बताइए, राजस्थान जो है वो भी पाकिस्तान से जुड़ा हुआ है और गुजरात भी पाकिस्तान से जुड़ा हुआ है। वहाँ इस तरह की हरकतें क्यों नहीं होती? क्योंकि उन्हें लोकल सपोर्ट नहीं मिला है। तो अगर आपको लोकल सपोर्ट मिलेगा, उनको किसी ने आश्रय दिया होगा, उनको किसी ने खाना दिया होगा, ये सब सुनोगे। अच्छा, ये देखिए, मोदी जी ने बहुत कुछ करना शुरू कर दिया है, हमें मालूम नहीं है, और जो मालूम भी है हम उसे बताना नहीं चाहते। सिंधु वाटर, पानी, बूंद बूंद पानी के लिए तरसेगा पाकिस्तान। हाँ, मुझे उन बेचारे गरीबों की से दया आती है, पर देखिए वो भी तो इसमें है ना। क्यों नहीं अपने गवर्नमेंट से कहते कि भाई इस तरह की हरकतें मत करो? IMF का पैसा जो जाता है वो आर्मी चीफ के पास जाता है, और वो बड़े बड़े महल बनाए हैं वहाँ UK में और यूरोपियन कंट्रीज में। गरीबों को तो नहीं मिलता ना। तो आज यहाँ हम इसीलिए इकट्ठा हुए हैं। ये विजिल जो है इसीलिए है कि लोगों को पता, जो अभी लोगों के अंदर बहुत अधिक आक्रोश है, बहुत ही अत्यधिक आक्रोश है, और ये आक्रोश जो है उसको मोदी जी जैसे, मोदी जी की टीम, जयशंकर जी जैसे, डोवाल जी जैसे, राजनाथ सिंह जी जैसे और भी कई हैं जो इस आक्रोश को संभाल के चल रहे हैं, वरना ये विस्फोटक है। बिलीव मी, जब से ये घटना हुई है हम में से कोई भी सो नहीं पाया है। देख रहे हैं, न्यूज़ पढ़ रहे हैं, जान रहे हैं। तो बस मैं यही कहना चाहती हूँ। और दूसरी बात, आपको संविधान ये अधिकार देता है,
अपनी रक्षा के लिए, अपनी परिवार के लिए आप सशस्त्र होइए, मार्शल आर्ट सीखिए, आप वेदों का ज्ञान लिख करिए और पढ़िए, जानिए, संस्कृत भाषा सीखिए, दूसरे प्रांतों की भाषा को सीखिए, जानिए, पहचानिए, खुद को पहचानिए जिस तरह से मैंने किया है। मैं किसी से डरने वाली हूँ नहीं हूँ। मैंने अभी बताया था नेपाल को ख़त्म करने वाला कौन था? कांग्रेसी थे, और यही मुसलमान लोग थे। नेपाल को ख़त्म करने वाले यही लोग थे, यही लोग थे। एकमात्र हिंदू राष्ट्र, बेचारा छोटा सा पहाड़ी देश, वहाँ के लोग बड़े भोले होते हैं और उनको समाप्त करने की कोशिश है। पर जो महादेव की नगरी है, जो पशुपतिनाथ की नगरी है, उसको कोई खत्म नहीं कर सकता। अनादिकाल से पशुपतिनाथ, बूढ़ा नीलकंठ, कभी जाइए, पानी के ऊपर लेटे हुए, भूमि को स्पर्श नहीं करते हैं। भूमि का बूढ़ा नीलकंठ में विष्णु भगवान आश्रय में, मतलब सोए हुए उस मुद्रा में है, वो भूमि को स्पर्श नहीं करते हैं। ऐसे जगह से हम आए हैं। और क्यों मैं इस कंट्री में हूँ? क्यों मैं इस कंट्री में हूँ? क्योंकि हमारे ऊपर भी, हम दोनों के ऊपर भी तरह तरह के ऐसे इंसिडेंट हुए हैं, इसीलिए हमें यूएस में रहना पड़ रहा है। तो यही कहना चाहूँगी, आप लोग का सहयोग है, आप लोग का प्रेम है। नेपाल जाइए, कश्मीर जाइए, क्यों नहीं जाए कश्मीर? खूब जाओ, खूब जाओ, अपने साथ कुक लेके जाओ, उससे कहो खाना बनाओ, अपने साथ लोगों को लेके जाओ और फिर आगे देखो। एनीवे, दैट्स इट। जय सिया राम, हर हर महादेव, जो बोले सोनिहाल, जयकारा शेरावाली, हर हर महादेव।